దావీదు పొరపాటు చేసినాడు. అక్కడ ఏ వచనము 14 వచనంలో నీవు పొరపాటు చేసినందుకు శత్రువులకు నువ్వు బలాన్ని ఇచ్చినావు. అది ప్రాబ్లం. సంవత్సరాల నుంచి ఏదో రకంగా నీ మీద బురద చల్లాలని, నువ్వు సింహాసనమును దూరం కావాలని ఆశించిన వారు ఉండొచ్చు. ఎంతో మంది శత్రు రాజులు నిన్ను నీ పతనాన్ని కోరుకొని ఉండొచ్చు. కానీ ఏ రోజు కూడా వారికి నువ్వు దొరకలే. కానీ నువ్వు ఈ పొరపాటు చేసి దుర్మార్గుడవైనావు కాబట్టి శత్రువుల చేతికి నువ్వు దొరికినావు అని దేవుడు నాతానులో నుంచి మాట్లాడుతున్నాడు. కానీ దావీదు చేసిన పని ఏంటిదంటే, నేను పాపము చేసినాను, నేను ఒక పాపిని. గుండె లోతులో నుంచి 51వ కీర్తనతో పశ్చాత్తాపడ్డాడు. ఇది దావీదు యొక్క ప్రార్థన. ఏ శత్రువులైతే తల ఎత్తుకున్నారో ఆ తలను మెడలను విరగ్గొట్టిన ప్రార్థన ఇది. అది బ్యూటీ. ఏ శత్రువులైతే ఇక విజృంభించాలి, దావీదు పతనాన్ని కోరుకొని 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 ఎప్పుడైతే దావీదు బెత్షెబా విషయంలో దొరికిండో, ఇక అన్ని మూలల నుంచి కట్టడి వేసేసి పాతి పెట్టాలని ప్రయత్నించినప్పుడు డేవిడ్స్ ప్రేయర్, ద స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్, అది పశ్చాత్తాప ప్రార్థన. చివరికి ఒక మాట అంటున్నాడు, విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. నేను పాపము చేసినా, అది నిజమైన ఆత్మ సంబంధమైన ఎదిగిన విశ్వాసి యొక్క లక్షణం. ఐ కమిటెడ్ సిన్, దట్స్ ఆల్. ఐ యామ్ ఎ సిన్నర్, ఐ డిడ్ మిస్టేక్. ఇది క్రైస్తవ జీవితంలో ఒక స్ట్రాంగ్ పునాది. మన ఆశీర్వాదాలకి రహస్యం పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయం. దేవుడు 2 స్థలాలలో ఉంటాడు. ఒకటి పరలోకంలో ఉంటాడు. ఆ పరలోకం వదిలిపెట్టిండంటే మరలా వచ్చేది విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపపడే హృదయం. కొన్నిసార్లు మనం చేసిన కొన్ని మనకి జ్ఞాపకం వస్తూ కుమిలిపోతూ, యేసయ్య నన్ను విడిచిపెట్టి, యేసయ్య నాతో మాట్లాడను అనుకుంటేగా, యేసయ్య నన్ను మర్చిపోయి అనుకుంటాం. నో, మర్చిపోడు బిడ్డ. నిన్ను మర్చిపోయేవాడైతే నీకోసం ఎందుకు రక్తం కార్చుతాడు? కానీ ఆయన దగ్గరికి వచ్చే ఒకే ఒక యాక్సెస్ పశ్చాత్తాప ప్రార్థన. డేవిడ్ కింద అదొక బ్యూటీ. తన అనుభవం పశ్చాత్తాపపడి క్విక్ టు రిపెంట్, అది బ్యూటీ. దట్ ఈస్ ద బ్యూటీ, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్. ఈ ఫౌండేషన్ లో ఉంటే ఖచ్చితంగా కృపాక్షేమములు దావీదు వెంట వచ్చినట్లు నీ దగ్గరికి రాబోతున్నాయి.